ఇదొక డేంజరస్ న్యూస్. ఇది ఎప్స్టీన్ డర్టీ సీక్రెట్స్. ఒకేసారి 20 మంది యువతులను తల్లులు చేయాలని ప్లాన్. శక్తివంతమైన సూపర్ ఉమెన్ జాతిని సృష్టించాలని కోరిక. తల మర్మాంగం ఫ్రీజ్ చేసి ఫ్యూచర్లో వాడుకోవాలని ఆశ. కష్టాల్లో ఉన్న బాలికలకు డబ్బు సినిమా ఆఫర్లు చూపి ఏంది ఈయనకు సంబంధించిన అంగం, ఈయనకు సంబంధించిన తలను రెండింటిని చనిపోయిన తర్వాత వేరు చేసి ఫ్రీజ్ చేసి భద్రపరిచి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాక, అడ్వాన్స్డ్ వైద్యం వచ్చినాక ఈ రెండింటికి మళ్ళీ పునర్జీవం చేసి దాని ద్వారా మళ్ళా బతకాలనే ఒక ఆశను ఈ ఎప్స్టీన్ గారు భావించినలాట. చూడు, సినిమాలల్లో విలన్లకు ఉన్న దానికంటే ఓ దుర్మార్గమైన ఆశ ఇది. ఏకంగా ఒకటేసారి 20 మంది యువతులను తల్లులు చేయాలని, అంటే 20 మందికి ఒకటేసారి గర్భవతులను చేసి వాళ్ళకు పిల్లలను పుట్టించి ఆ పిల్లల ద్వారా ఒక సూపర్ ఉమెన్, ఒక సూపర్ శక్తి కలిగిన మానవుణ్ణి సృష్టించాలనే ఒక విచిత్రమైన కోరిక, ఒక విపరీతమైన కోరికను కూడా ఈ ఎప్స్టీన్ వెళ్ళబుచ్చేటోడాట. అందులో భాగంగానే ఒకవేళ తను చచ్చిపోతే తన మర్మాంగాన్ని కూడా, తన తలను కూడా భద్రపరచాలనే ఒక ఆలోచనను కూడా అనేక మంది శాస్త్రవేత్తల దగ్గర, అనేక మంది దగ్గర ఇది పంచుకున్నాడు అనేది కూడా చెప్తున్నారు. ఇగో ఇక్కడ ఉంటుంది ఇంకా డీటెయిల్గా. ఎప్స్టీన్ డర్టీ సీక్రెట్స్. ఒకేసారి 20 మంది యువతులను తల్లులు చేయాలని ప్లాన్. శక్తివంతమైన సూపర్ ఉమెన్ జాతిని సృష్టించాలని కోరిక. తల మర్మంగం ఫ్రీజ్ చేసి ఫ్యూచర్లో వాడుకోవాలని ఆశ. కష్టాల్లో ఉన్న బాలికలకు డబ్బు సినిమా ఆఫర్లు చూపి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం 35 లక్షల పేజీలను అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. దీనిలో ఇమెయిల్స్, పోలీస్ రిపోర్ట్లు, ఫోటోలు, బాధితుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఎప్స్టీన్ కనీసం 1000 మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసినట్టు ఈ రిపోర్ట్లు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అతనికి ఉన్న కొన్ని రాక్షస కోరికలను కూడా తాజాగా నివేదికలు బయటపెట్టాయి. మానవులపై ప్రయోగాలు చేసే ట్రాన్స్ హ్యూమనిజం, పునరుత్పాదక నియంత్రణ ప్రయోగాలతో శక్తివంతమైన మానవ జాతిని తయారు చేయవచ్చని చెప్పే జెనెటిక్ యుజెనిక్స్ మనిషి మరణించిన భవిష్యత్తులో బతకొచ్చనే క్రయోజెనెటిక్స్ వంటి అనైతిక పరిశోధనలు జెఫ్రీ బలంగా నమ్మేవాడని తెలుస్తుంది. ఈ విధానాలన్నిటినీ అనైతికంగా భావించిన సైంటిస్టులు ఎప్పుడో నిషేధించారు. అయినా జెఫ్రీ వంటి రాక్షసులు మాత్రం వీటిని బలంగా నమ్మి అమాయకులైన అమ్మాయిలపై ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నించారు. తల మర్మాంగం ఫ్రీజ్ చేసే ప్లాన్. క్రయోజెనెటిక్స్ పై బాగా నమ్మకం ఉన్న జెఫ్రీ తాను మరణిస్తే ఏం చేయాలో కూడా కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ సైంటిస్టుల వద్ద ప్రస్తావించాడట. తాను చనిపోయిన తర్వాత తలా మర్మాంగాన్ని ఫ్రీజ్ చేసి భద్రం చేస్తానని, భవిష్యత్తులో వైద్య రంగం అభివృద్ధి చెందితే వాటిని ఉపయోగించి మళ్ళీ జీవించాలనే కోరికను కూడా సన్నిహితులకు జెఫ్రీ చెప్పుకున్నాడు. మనిషి మరణిస్తే ఆ శరీరాన్ని అతి శీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరిచి భవిష్యత్తులో వైద్య రంగం మెరుగైన తర్వాత మళ్ళీ బతికించవచ్చని నమ్మకాన్ని క్రయోజెనిక్స్ అంటారు. అయితే ఇది అసాధ్యమని పలు శాస్త్రీయ విధానాలు కొట్టిపారేశాయి. జెఫ్రీ లాంటి మాటలు మాట్లాడడం చూసి చాలామంది సైకాలజిస్టులు, సైంటిస్టులు షాక్ అయ్యారని ఎప్స్టీన్ ఫైల్స్లో వెల్లడైంది. ఇలా వెర్రి వాదనలు చేస్తున్నప్పటికీ స్టీఫెన్ హాకింగ్స్, ముర్రే గెల్ మన్, స్టీఫెన్ గల్కడ్, ఆలివర్ సాక్స్, ఫ్రాంక్ విల్టేక్ వంటి గొప్ప సైంటిస్టులతో జెఫ్రీ సన్నిహిత సంబంధాలు ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈ బ్రదర్స్ సినిమా కూడా గసవంటిదే. ఒక సూపర్ ఉమెన్ను సృష్టించడానికి అనేకమైన వీర్యాలను ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశపెడతాడు బ్రదర్స్ సినిమాలో. అట్లా రకరకాల వ్యక్తులకు సంబంధించిన వీర్యాలన్నిటిని ఒకే ట్యూబ్లోకి ప్రవేశపెట్టడం వల్ల ఇద్దరు మనుషులు అతుక్కొని పుడతారు అలా. అదొకటి. అదేమో శాస్త్రీయబద్ధంగా చేసిన ప్రయోగం వికటించి ఇద్దరు మనుషులు అతుక్కొని పుడతారు. అంజి సినిమాలనేమో దైవ శక్తులతోటి, గంగాజలంతో పోయిన యవ్వనాన్ని వృద్ధాప్యం నుండి మళ్ళీ తిరిగి యవ్వనంలోకి రావడానికి అది దైవాంశంతో సాధించేది. వీడేం చేసిండు,
క్రయోజెనిటిక్స్ ఉన్నాయి అని ఒక విపరీతమైన ధోరణిలో నమ్మి ఈ అంగాన్ని తలను భద్రపరిచి ఒకేసారి 20 మంది అమ్మాయిలను తల్లులు చేసి వాళ్ళ ద్వారా వీనికున్న వీర్యం ద్వారా ఒక శక్తివంతమైన మానవ జాతిని సృష్టించి మొత్తం ఈ ప్రపంచాన్ని శాసిస్తే బాగుంటుందని ఒక విపరీతమైన ధోరణితోటి వీడో ఆలోచన చేసిండు. ఇంకున్నది మామూలుగా లేదు. ఇగో కొత్త రకం సూపర్ జాతి కోసం మానవులపై ప్రయోగాలు చేసి కొత్త రకం మానవ జాతిని సృష్టించడంపై కూడా జెఫ్రీకి చాలా ఆలోచనలు ఉన్నాయని తెలుస్తుంది. వీటి కోసమే మెక్సికోలో 7,500 ఎకరాల స్థలాన్ని కొని అక్కడ పశువులను పెంచేందుకు ర్యాంచ్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ యుక్త వయసులో ఉన్న 20 మంది అమ్మాయిలను ఒకేసారి గర్భవతులను చేయాలని, సాంకేతిక సాయంతో వారి పునరుత్పాదకతను కంట్రోల్ చేసి తన డిఎన్ఏలో కూడా అవసరమైతే మార్పులు చేసి ఒక శక్తివంతమైన మానవ జాతిని సృష్టించాలని ఎప్స్టీన్ కలలు కన్నాడు. ఈ విషయాన్ని చాలామంది దగ్గర స్వయంగా చెప్పాడట కూడా. అందుకే దీన్ని బేబీ ర్యాంచ్ అని జెఫ్రీ పిలిచేవాడట. జన్యుపరమైన నిర్మాణాన్ని మార్చి కృత్రిమ మేధస్సుతో పనిచేయగలిగే మనుషులను తయారు చేయాలని జెఫ్రీ భావించాడు. అయితే అతను నిజంగా ఎవరినైనా గర్భవతిని చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఇలాంటి పని ఎవరైనా చేయాలనుకుంటే నవ్వుకుంటాం, కానీ ఊహించలేనంత డబ్బు, ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలు, పవర్ఫుల్ లీడర్లు, సెలబ్రిటీలు అందరినీ వేలపై ఆడించే జెఫ్రీ అనుకున్నాడంటే మాత్రం భయపడక తప్పదు. మొత్తానికి ఇక్కడ ఏం చేసిండట, జంతువులను కూడా తీసుకొచ్చి పెట్టినాడు అయ్యా. అక్కడ పశువులను పెంచేందుకు ర్యాంచ్ ఏర్పాటు చేశాడు. అంటే మరి ఏమన్నా ఈ ఆర్స్లు ఉంటాయి కదా, ఆర్స్కి సంబంధించిన వీర్యాన్ని కూడా సేకరించి అది మనిషి వీర్యంతో మిక్స్ చేసి ఆ 2 వీర్యాలతోటి ఆ శాస్త్రవేత్తలతోటి ప్రయోగాలు జరిపి హార్స్ పవర్ అంటారు కదా మన వాళ్ళు. హార్స్ పవర్ అంటే గుర్రానికి ఉండే శక్తి అంటారు కదా. మరి మనిషి వీర్యాన్ని గుర్రం వీర్యాన్ని మిక్స్ చేసి ఈ యువతులకు సంబంధించిన ట్యూబుల్లోకి ఎక్కించి దాని ద్వారా నిజంగా మనిషి రూపాన్ని రాబట్టొచ్చా లేదా అనే పరీక్షలు కూడా చేసి ఉండొచ్చు. మరి ఇన్ని రకాల విపరీతమైన ఆలోచనలు చేసిండు జెఫ్రీ ఎస్పిన్. అంటే మరి ఇక్కడ పశువులు ఎందుకు మరి ఆడ 20 మంది అమ్మాయిలను తీసుకపోయి ఈయన శృంగారం చేసి ఆ 20 మంది అమ్మాయిలను కడుపులు చేసి ఆ 20 మంది అమ్మాయిలకు పుట్టిన వ్యక్తుల ద్వారా ఏమన్నా కొత్త బ్రీడ్ని సృష్టిస్తే వేరు, కొత్త మనుషులను సృష్టిస్తే వేరు. ఇక్కడ పశువులను రకరకాల పశువులను ఇక్కడ పెంచిందంటే ఈ పశువుల వీర్యాన్ని కూడా స్వీకరించి ఈ పశువుల వీర్యంతో ఆయన వీర్యంతో చర్యలు జరిపి దాని నుండి ఒక కొత్త రకమైన జీవిని సృష్టించడము ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈయన వీర్యం, పశువుల వీర్యం, అమ్మాయిలకు సంబంధించినట్టు ఇవి పరీక్షలు జరిపినట్టున్నాడు. మరి కాకపోతే అట్లా పరీక్షలు చేసి అలాంటి విచిత్రమైన వీర్యంతో ఈ అమ్మాయిలకు ఏమన్నా గర్భవతులను చేసిండా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం అయితే ఉన్నది. అమ్మాయిలకు ఎలా ఎరవేయాలి? ఎప్స్టీన్ వలలో వేలాది మంది అమ్మాయిలు పడడంలో మరో నిందితురాలు గిసాలైన్ మ్యాక్స్వెల్ పాత్ర చాలా కీలకమని తెలిసింది. స్కూల్లో చదువుకునే మైనర్ బాలికను మ్యాక్స్వెల్ టార్గెట్ చేసేది. వారితో మాటలు కలిపి జెఫ్రీని పిలిపించేది. అతను వచ్చి తన పేరుతో ఉన్న భారీ స్కాలర్షిప్లు, క్యాంపు లాడ్జింగ్ల గురించి చెప్పేవాడు. సదరు బాలిక కుటుంబాన్ని కూడా మ్యాక్స్వెల్ మాయ చేసేది. జెఫ్రీ సాయం తీసుకుంటే అమ్మాయి భవిష్యత్తు బంగారు మయం అంటూ నమ్మించేది. తర్వాత కొన్ని రోజులకే జెఫ్రీకి మసాజ్ చేసే అమ్మాయిగా ఆ 14 ఏళ్ల బాలిక మారిపోయేది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది బాలికలను మ్యాక్స్వెల్ ఈ ఊబిలోకి లాగింది. అమెరికాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్లాన్తో వీళ్ళు ముందుకు సాగారు. యూరప్లో సినిమా ఆఫర్లతో బాలికలకు వల వేసేవారు. కష్టాల్లో ఉన్న అమ్మాయిలకు ఆశలు చూపేవారు. తమకు మసాజ్ చేసిన అమ్మాయిలకు జెఫ్రీ $300 ఇచ్చేవాడు. మరో స్నేహితురాలిని వెంట తెస్తే ఇంకో $300 అదనంగా ఇచ్చేవాడు. దీంతో ఈ చట్రంలో ఇరుక్కున్న అమ్మాయిలు తమ స్నేహితురాలను కూడా ఇందులోకి లాగేవారు. ఇలా జెఫ్రీ, మ్యాక్స్వెల్ కలిసి అమెరికా, యూరప్లో పెద్ద వ్యవస్థను సృష్టించారు. కాగా ఈ కేసు విచారణ సమయంలో 2019లో జైల్లోనే జెఫ్రీ సూసైడ్ చేసుకోగా 2022లో మ్యాక్స్వెల్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఆమె వయసు 64 ఏళ్ళు. వీడు కథ అయిపోయిండు, సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈయనతోటి భారతదేశంలోని రాజకీయ నాయకులకు, బాలీవుడ్ స్టార్లకు కూడా సంబంధాలు ఉన్నాయి అనేది ఒక ఆరోపణ.
ఇగో ఆ ఆరోపణలకు, ఆ విమర్శలకు కావచ్చు, లేకపోతే అక్కడ ట్రంప్ దగ్గర ఉన్న ఆధారాలకు కావచ్చు భయపడే మన ప్రధానమంత్రి గారు రష్యాతోటి డీల్ని క్యాన్సిల్ చేసుకొని అమెరికాతోటి ట్రేడ్ డీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు అనేది రాహుల్ గాంధీ గారి ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు వీనికి వచ్చినట్టే ఒక విచిత్రమైన ఆలోచన ఒక పాప్ సింగర్కి వచ్చింది. ఆ పాప్ సింగర్ ఏం చేసిందంటే డిఫరెంట్ జాతులకు సంబంధించిన 10 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. చట్టబద్ధంగా చేసుకున్నాడు వాడు. దగ్గర ఒక 6 నెలల క్రితం పేపర్లో కూడా వచ్చింది. ఒక బ్లాక్ గర్ల్ను, ఒక చైనా గర్ల్ను, ఒక జపాన్ గర్ల్ను, ఒక యూరప్ గర్ల్ను, ఒక అమెరికా గర్ల్ను, అదేవిధంగా ఆఫ్రికాకు సంబంధించిన ఒక గర్ల్ను, ఇట్లా ఏదైతే 5 ఖండాలు ఉన్నాయో ఈ 5 ఖండాల్లో ఉన్న డిఫరెంట్ బ్రీడ్స్ అంటే డిఫరెంట్ జన్యు కలిగిన ఆకారాలు కలిగిన 10 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని 10 మందిని గర్భవతులను చేసిండు వాడు. ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది. మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాడు. ఓ పాప్ సింగర్ వాడు 23-24 ఏళ్ళు ఉంటాడు. 10 మంది అమ్మాయిలను 10 రకాలైన అమ్మాయిలను పెళ్లి చేసుకొని 10 మందిని గర్భవతులను చేసిండు. దాని ద్వారా వాడేం చేయాలనుకున్నాడంటే 10 మంది డిఫరెంట్ అబ్బాయిలను కనాలనుకున్నాడు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇప్పుడు మన దేశానికి సంబంధించి అమ్మాయిలు ఒక రకంగా ఉంటారు, ఎత్తు కావచ్చు, కలర్ కావచ్చు, వాళ్ళ శరీరాకృతి కావచ్చు, మనది ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకు ఆఫ్రికాకు పోతే అమ్మాయిలు చాలా హైట్గా ఉన్నట్టుండి వాళ్ళ శరీరాకృతి ఒక తీరుగు ఉంటుంది. చైనా అమ్మాయిలు ఒక తీరుగు ఉంటారు, జపాన్ అమ్మాయిలు ఒక తీరుగు ఉంటారు, ఇటు పోతే కొరియన్ అమ్మాయిలు ఒక తీరుగు ఉంటారు, బ్లాక్స్ ఒక తీరుగు ఉంటారు, వైట్స్ ఒక తీరుగు ఉంటారు. ఇట్లా ఈ 10 రకాల అమ్మాయిలతోటి వాడు పెళ్లి చేసుకొని వాళ్ళ కడుపులు చేసిండు. ఆల్రెడీ వాళ్ళ సంతానం కూడా బయటకు వచ్చేసింది. ఇక వీంది విచిత్రమైనది. ఇటు జంతు కలయిక, ఇటు మనిషి కలయికతోటి వీడొక విచిత్రమైన జాతిని సృష్టించి ఆ విచిత్రమైన జాతితోటి మొత్తం ప్రపంచాన్ని శాసించాలని వీడు అనుకున్నాడు. దానికోసం అవసరమైతే వాని తలతో పాటు వాని అంగాన్ని కూడా భద్రపరచుకోవాలని చూస్తాడు. మరి హృదయం ఎట్లా ఆయన హృదయం కూడా కావాలి కదా. అంటే హృదయం ఎవరిదైనా మంచిదే, కానీ తల ఒకటి నాది ఉంటే సరిపోదు అనుకున్నా. తలను ఈ అంగం ఒకటి నాదైతే అయిపోతుంది అనుకున్నావా? ఇక చేతులు కాళ్ళు ఇవన్నీ అతికిపెట్టేటి అనుకున్నాడు అన్నట్టు. చూడు, అంత సినిమా మన కారుకు సంబంధించిన పార్ట్స్ లెక్కనే అనుకున్నాడు కదా వీడు. 2 పార్ట్స్ను భద్రపరుచుకుంటే చాలనుకున్నాడు వీడు. ఎంత విచిత్రమైన ఆలోచన వచ్చింది అయ్యా. ఆలోచన భయానకంగా ఉన్నది కదా. అంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టు, ఒక విచిత్రమైన పోకడలు వేటోళ్ళు ఉన్నారు సమాజంలో.